సార్ రేవంత్ రెడ్డి గారు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు గుళ్ళ మీద. అలా చేయడం కరెక్టేనా సార్? అది చాలా తప్పు, చాలా పెద్ద తప్పు. ఎందుకంటే రాష్ట్రానికి సీఎం హోదాలో ఉండి హిందువులు ఎంతమంది దేవుళ్ళు, ఎల్లమ్మ, మల్లమ్మ, పోచమ్మ, కళ్ళు దాగే బ్యాచ్ అన్నట్టుగా అన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు మీరంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. ఇప్పుడు కేసీఆర్ గారు అనే అభిమానమే. కొన్ని మంచి పనులు చేశారు, అన్ని మంచి పనులు చేయాలంటే అందువల్ల కాదు. కానీ ఇది హిందూ దేశం, హిందూ దేశంలో పుట్టాం, హిందువులకు పుట్టాం. మీ అమ్మలు, నాన్నలు, మీ తాతలు, ముత్తాతలు ఎవరికి పుట్టారు, వాళ్ళ పేర్లేంటి తెలుసుకోండి. ప్రజెంట్ మీ పేర్లేంటో తెలుసుకోండి. అట్లాంటి మీరు హిందూ మతాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అని పదే పదే చెప్తున్నాను. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అఖండ భారతం తెలుసా మీకు? తెలుసు. మీకు నాకన్నా చాలా పెద్ద నాలెడ్జ్ ఉంది మీకు. ఎందుకంటే గంటల తరబడి మీరు చూసి ఇవ్వగలరు ఒక సబ్జెక్ట్ మీద. ఆ విషయం నాకు తెలుసు. కానీ అఖండ భారతం, కిజికిస్తాన్, అక్కడికి ఎక్కడో ఉన్న విదేశాలు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇవన్నీ మన దేశమే, భారతదేశం, అఖండ భారతదేశం. మనలో ఇలాంటి ఎద వ్యవహారాలు ఉండబట్టే ముక్కలైపోయినాయి. ఇంకెన్ని ముక్కలు చేస్తారు మీరు? దయచేసి ఇలాంటి చేయకండి ప్లీజ్. హిందూ సంస్కృతి, హిందూ సాంప్రదాయం ఏంటంటే చెట్టు, పుట్ట, రాయ, రప్ప, ప్రతి మంచి మనిషిని ఒక దేవుడుగా పూజిస్తారు, దేవుడుగా గౌరవిస్తారు. అర్థమైందా? సంథింగ్ దేర్. ఇవన్నీ సృష్టించింది దైవం ఏంటో ఎవరికి తెలియదు. దయచేసి క్రైస్తవ సోదరులకైనా ముస్లిం సోదరులకైనా అన్ని చెప్తున్నా. ఎందుకంటే మీరు ఈ సంస్కృతి సాంప్రదాయాలని అలవాటు పడిన వాళ్లే. వ్యక్తిగతంగా వీళ్ళు మతాలను రెచ్చగొట్టే ద్వారా ఒక సీఎం మాట్లాడుతూ అది చాలా పదే పదే చెప్తున్నాం, తప్పు. ఇంకెప్పుడు అలా మాట్లాడకండి, అట్లాంటి వ్యవహారాలు చేయకండి. పహలగా టైంలో కూడా మీరు అట్లాగా చేశారు. సీతమ్మ మీ అమ్మ, రాముడు మీ అయ్య, ఏందది? ఒకడేమో హిందూగాళ్ళు, బొందుగాళ్ళు అంటారు. అది సరే, ఇక నుంచి హిందువులు ఎవరు కోట్లేస్తారో తెలుసుకోండి మీరు. అర్థమైందా? ఎవరి పర్సెంటేజ్లు ఎట్లా ఉన్నాయో చూసుకోండి. ప్రజలు మీరు తెలుసుకోవాలి మెయిన్ ముందు. అర్థమైందా? రాబోతుంది. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి ఎందుకు వచ్చారు, అరబికులు మన దేశానికి ఎందుకు వచ్చారు, మన దేశం బానిసత్వ దేశం అయిపోయింది. ఇంకా కళ్ళు తెరవకపోతే మళ్ళీ వస్తారు, మళ్ళీ మన దేశం మళ్ళీ నాశనానికి మొదలవుతుంది. ఇక నుంచి అన్న కళ్ళు తెరవండి. ఇప్పటికే ఇలా పదవుల కోసం ప్రజలను రెచ్చగొట్టి నానా సర్వనాశనం చేయాలని చూస్తున్నారు. అట్లాంటి జరగకుండా మేల్కోమని మరీ చెప్తున్నా. దయచేసి ఒక రాష్ట్ర హోదాలో, రాష్ట్ర సీఎం హోదాలో ఉన్న మనిషి అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. చాలా తప్పు, చాలా తప్పు. మొత్తం హిందూ సాంప్రదాయానికి, భారతదేశానికి మీరు క్షమాపణ చెప్పాలి అని మరీ కోరుకుంటున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఎవడైనా సరే భారతదేశంలో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా, అతను హిందువైనా, ముస్లిం అయినా, క్రీస్తు అయినా భారతీయుడు, అఖండ భారతీయుడు. మీరందరూ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి భయపడి మీరు క్రైస్తవులుగా మారారు, అరబ్బికులకు భయపడి మీరు ముస్లింలుగా మారారు. ఆ విషయాలు మీ ఫ్లాష్ బ్యాక్ లో మీ మతస్థులే చెప్తారు. అది యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో అవన్నీ నేను చూస్తుంటా. అర్థమైందా? అవి కూడా చూసి మీరు తెలుసుకోండి. తప్పుగంటలా మనం భారతీయులు, మనం హిందువులు. ఇది హిందూ దేశం, ఇది భారతదేశం. దయచేసి ఎవడేమో విమర్శించినా సహించేది లేదు రేవంత్ రెడ్డి గారు. Reels, creator app born in India. Your data is safe on Indian server. Telugu creators ki suvarna avakasam. Reels lo మీ వీడియోలు అప్లోడ్ చేసి ఫాలోవర్స్ ని సంపాదించండి. 100% భద్రతతో రీల్స్ అప్లోడ్ చేయండి. వెంటనే Reels డౌన్లోడ్ చేసుకోండి.